శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నారు, రైతులకి సహకారం చేస్తున్నారు, చెరువులకి నీళ్లు ఇస్తున్నాడు, పింఛన్లు పెంచినాడు, పేదవాళ్ళకంతా మంచి సాయం చేస్తున్నాడు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? గత ప్రభుత్వము కొన్ని అరాచకాలు జరిగినవి, దోపిడీలు జరిగినవి, ఏదో జరిగినవి. వీళ్ళైతే న్యాయంగా చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, ప్రజలను మోసం చేశారు చంద్రబాబు గారు అంటారు జగన్ గారు. ఆయన మోసం చేశాడు కానీ చంద్రబాబు ఏం మోసం చేయలేదు. అంటే జగన్ గారు చెప్పేది 29లో నేనే ముఖ్యమంత్రి అంటున్నారు. వాళ్ళకి భ్రమ. 29 ముఖ్యమంత్రి అయితే 11 సీట్లు ఎందుకు వస్తాయి? 29లో నేను చెప్పేది రాను. అప్పుడు ఇంకా తక్కువే రావచ్చు, ఇంకా తక్కువే ఖచ్చితంగా వస్తాము. జగన్ 2.0 ఉంటది అంటున్నారు కదా, ఆయన భ్రమ. అదే భ్రమ. ఎందుకు భ్రమ అనుకుంటున్నారు? ఆయన పాలన అట్లా నచ్చలేదు కాబట్టి జనాలు ఓట్లేదు. ఇప్పుడు ఓట్లేదు బాబే. రానున్న 29లో నేను చెప్పేది. 29లో కూడా సేమ్ అంతే, రిపీట్ అదే. ఆయన ఖచ్చితంగా వస్తాం, రప్ప నరుకుతాం అంటున్నారు జగన్ అమ్మాయిలు. ఆయన నరికేసుకోవాలి అంతే. వచ్చే ఈ రప్ప అనే వాళ్ళకి ఏం చెప్తారు? మళ్ళీ అదే దేవుడే బుద్ధి చెప్తాడు మళ్ళీ. ఏంటి మరి చంద్రబాబు ముఖ్యమంత్రి 19 నెలలు అయింది, ఇప్పటి వరకు ఏమనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక మీకు? బానే ఉంది, బానే ఉంది. అన్ని ఫ్రీగా పెట్టాడు, అన్ని బానే ఉన్నాయి, బానే చేస్తున్నాడు, పథకాలన్నీ బానే ఇస్తున్నాడు, అన్ని బానే చూస్తున్నాడు. మీ కుటుంబానికి ఏమైనా అందాయా? మా కుటుంబం కంటే మేము ఏది బస్సులకి వెళ్తున్నాం, ఫ్రీగా చేస్తున్నాం. మా కుటుంబం కంటే ఇంకేముంది, గ్యాస్ బండి ఇస్తున్నాడు, అన్ని బానే ఉన్నాయి. ఏంటి మరి గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి ఏంటి తేడా? అంటే తేడా అంటే అప్పుడంటే ఆయన ఎక్కువ చేయలేదు, ఈయన బాగానే చేస్తున్నారు. అది మరి ఈ ప్రభుత్వం ఏం చేయట్లా? ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటారు జగన్ గారు. జగన్ గారా చెప్పలేము. ఇప్పుడు ఈయన గెలుస్తాడు అనుకుంటున్నాం మేము. చంద్రబాబు గెలుస్తారు అనుకుంటున్నాం. ఎందుకు చంద్రబాబు గెలుస్తారు అనుకుంటున్నారు? అన్ని పథకాలు బాగానే ఇస్తాడు, ఏదైనా బాగానే చూస్తున్నాడు, బాగానే పెడుతున్నాడు. డబ్బులైనా పిల్లలకైనా ఎవరికైనా బాగానే ఇస్తున్నాడు. స్కూల్ పిల్లలకైనా ఆ డబ్బులు పెట్టి ఫీజులు కట్టుకోవాలన్నా వాళ్ళే కట్టుకుంటున్నారు కదా. అది సో మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం అంటే? బానే ఉంది. చివరిగా ఒకే ఒక మాట, ముఖ్యమంత్రి గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు గారి గురించి? ఆయన బాగానే చూస్తున్నాడు, మాకైతే బాగానే చేస్తున్నారు సార్, బాగానే చేస్తున్నారు. చేయడమే కావాలి. అవునా సార్. ఏమన్నా పథకాలు అందాయమ్మా మీకు? పథకాలంటే అంటే అన్ని బాగానే చేస్తున్నారు. చదువుకున్న పిల్లలకు గానీ, బస్సులకు గానీ ఏ లోటు లేకుండా అన్ని బాగానే చేస్తున్నారు. బస్సులు మాకే ఇచ్చారు. అందుతున్నాయి సార్. ఎవరికైనా పెన్షన్ వస్తుందా మీ ఇంట్లో? మా ఇంట్లో అయితే ఎవరికి రావట్లేదు సార్, మాకంతా ఎవరికి రావట్లేదు. పెన్షన్ పెరిగింది అందుకని అడిగాను. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? తేడా అంటే అన్ని బాగా చేస్తున్నారు కదా సార్. బాగానే ఉంటుంది. చేయడమే కావాలి, జనాలు ఓట్లేసి గెలిపించారు కాబట్టి. మరి జగన్ ఉన్నప్పుడు బాగుందా, కూటమి ప్రభుత్వం వచ్చా బాగుందా? అంటే ఇదే బాగుంది. కానీ ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు. ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటారు జగన్ గారు. అన్ని చేస్తున్నారు కదా సార్, మరి ఎవరు వచ్చేది మనకు తెలియదు కదా. మీ అభిప్రాయంలో జగన్ మరలా ముఖ్యమంత్రి అవుతారా? అవుతారు సార్, జగన్ అవుతారు. ఈ ప్రభుత్వం ఎన్ని చేసిన జగన్ ఎందుకు అవుతారు? ఎందుకు అవుతారంటే కొన్ని పథకాలు పెట్టట్లేదు కదా సార్. అవును, ఆడవాళ్ళకి ఇస్తామన్నారు, ఇవ్వట్లేదు కదా. మరి అవును, జగన్ గారు అయితే గెలుస్తారు సార్. చంద్రబాబు గారు పనితీరు ఎలా ఉంది? ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఆయన. బానే ఉంది కానీ సార్, మరి ఇవ్వాల్సిన కొన్ని ఇవ్వట్లేదు కదా సార్. మరి మాకు పరిపాలన బాగానే ఉంది ప్రస్తుతానికి. బస్సులు ఫ్రీ, జనానికి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అన్ని పథకాలు బాగానే ఉన్నాయి. ఎన్నికలప్పుడు సూపర్ 6 అన్నారు, ఆ పథకాలు అమలు చేస్తున్నారా? కొన్ని చేస్తున్నాడండి, ఇంకా కొన్ని చేయాలండి. అంటే మీకేమైనా అందాయి పథకాలు? మీ కుటుంబానికి ఏమైనా? మాకు గ్యాస్ ఒకటి అందిందండి. గ్యాస్ ఒకటి ఇంకా మామూలు అంతే. అంటే 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. అయ్యే 3 వచ్చేసినాయి. ఎవరికైనా పెన్షన్ వస్తుంది బాబాయ్? నాకు వస్తుంది. మీకే పెన్షన్ పెరిగింది. 4,000 చేశారు కదా, స్టార్టింగ్ 4,000 చేశారు. ఇస్తున్నారా ఇంటికి వచ్చి? ఇంటికి వచ్చేస్తారు. లంచాలు ఏమన్నా అడుగుతున్నారా? ఏం లేదు నాన్న. ఏంటి గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి ఏంటి తేడా? ఏం తేడా లేదు, ఇది ఏ ప్రభుత్వం అంతే. అంటే ఎవరు ఎక్కువ మంచి చేశారు ప్రజలకు మీ ఉద్దేశం? ఎక్కువ ఇప్పుడు ఇటే ఉందండి, టీడీపీ ఉంది. మరి ఏం చేయట్లేదు చంద్రబాబు గారు అంటున్నారు జగన్ గారు. ప్రతిపక్షం ఏమంటుందండి, మాట చెప్పండి. అంటే ఆయన ఏమీ చేయట్లేదు, ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నారు జగన్ గారు. కానీ ఎవరు అదృష్టం వాళ్ళది. అంటే జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా ఉద్దేశంలో? నాకైతే లేదు. ఎందుకు లేదు బాబాయ్? ఏది పొజిషన్ ఏది, ఇవన్నీ మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు చంద్రబాబు గారు. అన్ని చేస్తున్నారు చెప్పినట్టుగా. అన్ని ఇప్పుడు మన నూజివీడు సైడ్ అండి మాది. నూజివీడు సైడ్ మల్లవెల్లి ఒకటి ఉంది, అక్కడ ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చేసినాయి. జగన్ వచ్చినప్పుడు మొత్తం మూసేశారు. చక్కగా ఉందండి, బాగుంది. ఉంటే కావాలి, బాగుంటే కావాలి. బాగుంది. మీకు అంతలో ఏం నచ్చింది ఈ ప్రభుత్వంలో బాగుండడానికి? పరిపాలన విధానం, చదువుకున్న వాళ్ళకి కానీ
మామూలుగా అన్ని వర్గాలకు కూడా అవకాశం ఉంది. ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చారు సూపర్ 6 అని, ఆ, అమలు చేస్తున్నారా ప్రభుత్వం వచ్చాక? అయితే కొంత నాకు అవి తెలియవు. మీకేమన్నా అందుతున్నాయి పథకాలు? వాళ్ళు చెప్పారు కదా సూపర్ 6 నాకు పథకాలు. పెన్షన్ ఇస్తున్నారు. పెన్షన్ పెంచారు చెప్పినట్టుగా. 4000 ఇస్తున్నారు. ఓకే, ఫ్రీ బస్ అమలు చేశారు. ఫ్రీ బస్ అమలు చేశారు. రైతులకు వేశారు 2 సార్లు 2 విడతలు. వేశారు. చదువుకునే పిల్లలకు అమలు చేశారు. వేశారు. ఆడవాళ్ళకి కూడా వేశారు 18. మరి ఏమీ జరగట్లేదు అంటున్నారు జగన్ గారు ఈ ప్రభుత్వం వచ్చాక. జగన్ గారు ఈ ప్రభుత్వం వచ్చాక ఏమంటాడంటే ఏదో శాస్త్రం చెబుతారు. మొదటి శాస్త్రం వచ్చలే కానీ కాదు బాబు, జగన్ గారు చెప్పినట్టు వాస్తవంగా జరుగుతుందా జరగట్లేదు? అది కావాలి. జరుగుతుంది అంటే ఆయన చెప్పినట్టు కాదు. అదేలే, చంద్రబాబు అయితే బాగుంది. ఓకే, ఆయన అంతా అయిపోయాక బంత కొట్టుకున్నట్టు మాట్లాడుతుంది. అంతే అనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక మీకు. అంటే ఐటీని ఇంకా డెవలప్ చేస్తారని అనుకుంటున్నాము. ఆల్రెడీ గూగుల్ కూడా రాబోతున్నారు వైజాగ్. అది ఐటీని కూడా ఇంకా డెవలప్ చేస్తే బాగుండు విజయవాడకి అని చెప్పి ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా గమనించారా? గత ప్రభుత్వం కన్నా ఇది బెటర్ గానే అనుకుంటున్నాను. ఓకే, అంటే ఏం బెటర్ గా అనిపించింది మీకు ఈ గవర్నమెంట్ వచ్చాక? అంటే మ్యాక్సిమం కొద్దిగా బెటర్ అంటే ఫ్రీ బస్సులని అలా గవర్నమెంట్ పథకాలని అవి మ్యాక్సిమం ఇస్తున్నారు కదా, అందుకని బెటర్ అనుకుంటున్నాను. సో పవన్ కళ్యాణ్ గారు మీ ఎక్కడ? పవన్ కళ్యాణ్ గారు చాలా చేస్తున్నారు, ఇంకా ఇంకా చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఆయన, ఎలా ఉందండి పనితీరు ముఖ్యమంత్రి గారు? ఆయన చేసినట్టుగా ఇంతవరకు ఏ డిప్యూటీ సీఎం అసలు చేయలేదు. గత ప్రభుత్వం 5 ఉన్నారు డిప్యూటీ సీఎం. అంటే అదే చెప్తున్నాను నేను, ఆయన చేసినట్టుగా ఇంతవరకు ఏ ప్రభుత్వం ఏ డిప్యూటీ సీఎం ఇంతవరకు చేయలేదు. ఇంకా ఇంకా చేస్తారని ఆశిస్తున్నాను. సినిమాలు చేసుకుంటున్నాడు, ప్రజల్ని పట్టించుకోవట్లేదు అన్నారు కొంతమంది పదవి వచ్చాక. ఆయన అలా ఏమీ అనిపించట్లేదు. సినిమాలు చేస్తున్నారు, దేనికి ఇచ్చే రెస్పెక్ట్ దానికి ఇస్తున్నారు. చంద్రబాబు గారు అయితే చెప్పినట్టు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మాక్సిమం ట్రై చేస్తున్నారు. చివరి ప్రశ్న, మాకు ఇబ్బంది పెట్టదు, జగన్ మరలా ముఖ్యమంత్రి అవుతారా? మాక్సిమం అవరనే అనుకుంటున్నాను. ఎందుకు అవరనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఆయన వేలో ఆయన పరిపాలించారు, దానికి మనం ఏమి విమర్శించే అంత ఇది కాదు. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం బాగుందనే అనిపిస్తుంది. బాగుంటమే కావాలి జనాలు గెలిపించినందుకు. బాగుంది. మీకు అందులో ఏం నచ్చింది అంటే ఈ ప్రభుత్వంలో? మొత్తం అన్ని రకాలుగా బాగుంది, మంచిది. సో ఎన్నికలప్పుడు సూపర్ 6 అన్నారు, పథకాలు అమలు చేశారు చేస్తున్నారు కదా, ఒకటి అన్ని చేసుకుంటూ వస్తున్నారు కదా. ఓకే, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే? చాలా తేడా ఉంది, దానికి సంబంధమే లేదు అసలు. అంటే ఏంటి తేడా నాకు అర్థం కావడానికి, చూసి మన ప్రేక్షకులకు అర్థం కావడానికి. బాగుందండి అంతా, అంటే అది అప్పుడంటే అంత ఈ విధ్వంసమే కదా. అప్పటికి ఇప్పుడు సంబంధం ఏముందండి అసలు? అప్పటికి రాజధాని లేదు, పోలవరం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు అన్ని రాజధాని ఇప్పుడు పోలవరం వరకు నడుస్తుంది. అప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి? అది అన్ని ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, ప్రజలను మోసం చేశారు చంద్రబాబు గారు. ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటారు జగన్ గారు. ఆయన ఇప్పుడు చెప్తూనే ఉంటాడు, ఆయన చెప్పండి ఇప్పుడు ఉంటుంది. ఖచ్చితంగా 2029లో జగన్ 2.0 ఉంటుందని చెప్తున్నారు ఆయన. అంత చెప్పడం వరకేనండి, ఏమి రాదు. జనాల్లోకి వెళ్ళింది సార్ జగన్. ఏం పర్లేదు, అవన్నీ కామనే కదా, రప్ప ఇక. అంటే జనాలకు మేము మంచి చేస్తామని చెప్పకుండా రప్ప నరకడాలు చంపడాల మీద అభిప్రాయం ఏంటి? అది మరీ ఘోరం, రప్ప అంటాం. తర్వాత అలాగే ఆ బ్లడ్ ఫ్లెక్సీల మీద అభిషేకాలు చేయటం, ఇవన్నీ కదా ఏంటంటే విధ్వంసం, అంతే, ఇంకేమీ లేదు. రేపు 88 దాటాక జగన్ గారు వాళ్ళు చెప్పేది అలా నరుగుతారంట టీడీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని. ఆ 88 సగం రాని చూద్దాం. ఏంటి సార్ అది అలా అంటున్నారు? వాళ్ళు అధికారం వచ్చేస్తా అంటున్నారు. చెప్తారు, ఎవరేం చెప్పుకుంటారు, అంతే. మేము ఓడిపోతాం, మీరు రాదని ఎవరు చెప్పుకోరు కదా. మొత్తం ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే? చాలా బాగుందండి. బాగుంది. ఈ 19 నెలల్లో ప్రజలకు ఏమన్నా మంచి చేశారా చంద్రబాబు ప్రభుత్వం? చేశారు. ఏం మంచి జరిగింది ప్రజలకంటే? డ్వాక్రా పథకాలు ఇస్తున్నారు, ఓకే, ఈ పెన్షన్, ఓకే, రుణమాఫీ, ఓకే. అది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే? చాలా ఉంది. ఏంటి బాబు ఒక్కటి చెప్పు, ఆ తేడా ఏంటో. చంద్రబాబు గారే. మరి చంద్రబాబు గారు ఏం చేయట్లేదు, ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నారు జగన్ గారు.
ఆయన సోది మాటలే. మాజీ ముఖ్యమంత్రి బాబాయ్ కావచ్చు అదేలే కావచ్చు కానీ జగన్ మరలా ముఖ్యమంత్రి అవుతారా? అవును. అవరు ఎందుకు అవరు అనుకుంటున్నారు? ఈ బాధ ఆయనంతా ముందు ఇచ్చాడు అసలు జగన్ అయితే అయ్యే అవకాశం లేదు. సో ఈ ప్రభుత్వం బాగానే చేస్తుందా? బాగా రోడ్లు గాని రాజధాని గాని